అభివృద్ధి సంక్షేమం రెండు సమానంగా ఉండాలి. ఒక అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళినా ఇబ్బంది రాష్ట్రానికి, సంక్షేమం ఒకటే చేసినా ఇబ్బంది. సో ఖచ్చితంగా రెండు సమానంగా చేస్తేనే ఈ రాష్ట్రం బాగుంటుంది. అండ్ చాలామంది అందరి జీవితాలు బాగుంటాయి. నెక్స్ట్ రాబోయే తరాల భవిష్యత్తు బాగుంటుంది. సో ఖచ్చితంగా మేనిఫెస్టో అమలు చేయగలుగుతారు తెలుగుదేశం పార్టీ. అండ్ చాలా మంచి మేనిఫెస్టో ఇప్పుడు జరిగింది. అన్ని వర్గాల వాళ్ళకి అందరికీ సహాయం చేస్తుంది. ఐదు ఐదు సంవత్సరాల్లో రాష్ట్రం చాలా వెనకబడిపోయింది. అది బేసిక్గా మనం అదే అంటున్నాను కదా, నేను ఇందాక మనం తెలంగాణతో పోటీ పడ్డాం. కొత్త రాష్ట్రం అయినా సరే, క్యాపిటల్ లేకపోయినా సరే, 2014 నుంచి 19. దాని 19 తర్వాత ఈ రాష్ట్రం ఒక క్యాపిటల్ లేకుండా, అసలు ఏ కొత్త కంపెనీ రాకుండా, ఎన్నో కంపెనీలు ఉన్న కంపెనీలు కూడా తరలిపోయే పరిస్థితి. సో ఈ ప్రభుత్వంలో చాలామంది చాలా రకాల ఇబ్బందులు పడ్డారు. అక్కడ మొదలెట్టిందే ఒక విధ్వంసంతో, ప్రజావేదికను కూల్చేయడంతో. తర్వాత ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టారు. లాస్ట్లో అయితే ల్యాండ్ టైటిలింగ్ అండ్ యాక్ట్ అని చెప్పి ఒకటి తీసుకొచ్చారు. దానివల్ల ప్రతి ఒక్కరు భయభ్రాంతులకు గురయ్యారు. సో ఈ ప్రభుత్వంలో ఎవరూ ఆనందంగా లేరు. సో ఖచ్చితంగా ప్రజల్లో శ్రీకాకుళం నుంచి తిరగడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ప్రజల్లో మార్పు కావాలి. చంద్రబాబు గారు అయితేనే న్యాయం చేయగలుగుతారు, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తారని నమ్ముతారు. సో ఖచ్చితంగా చంద్రబాబు గారికి గెలిపిస్తారు. చాలా ఇంపార్టెంట్ ఈ సొసైటీకి. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వంలో ఏదైనా తప్పులు జరిగినా, లేకపోతే ఏదైనా సరే ప్రశ్నించడానికి ఒక గొంతు ఉండాలి. సో ఖచ్చితంగా జర్నలిస్ట్ అనే అతని వల్ల సొసైటీ అనేది ఖచ్చితంగా ఒక సజావుగా సాగుతుంది. ఎందుకంటే ప్రశ్నించకపోతే ఎవరో ఇష్టరాజ్యం వాళ్ళది అయిపోతుంది. సో అండ్ ఈ పాత్ర పోషించడం చాలా ఆనందంగా ఉంది. ఒక మంచి మెసేజ్ కూడా ఉంటుంది సినిమా. ఓట్ అనేది ఎంత ఇంపార్టెంట్, ఓట్ అనే దానివల్ల ఈ మీ భవిష్యత్తు ఎలా మారుతుంది అనేది ఈ సినిమాలో చెప్పడం.